మనలో ప్రతి ఒక్కరు ప్రేమలో పడుతూ ఉంటారు. అందులో చాలా మంది తమ యొక్క ప్రేమని ప్రేమించే వారికి చెప్తారు. కొంతమంది చెప్పకుండా తమ యొక్క మనసులోనే దాపెట్టుకుంటూ ఉంటారు. ప్రేమని అందంగా ప్రపోజ్ చేయాలి అని చెప్తూ ఉంటారు. అలా ప్రపోజ్ చేసే క్రమంలో ఒక్కొక్కరు ఒక్కొక్క స్టైల్ ని ఉపయోగిస్తూ ఉంటారు. మరి ఈ వీడియోలో మ్యారేజ్ ప్రపోజల్స్ ని కొన్ని వింతైన పద్ధతుల ద్వారా తెలియజేసిన కొంతమంది వ్యక్తుల గురించి మీకు తెలియని కొన్ని ఆసక్తికరమైన విషయాలు ఈ వీడియోలో తెలుసుకునే ముందు టీటాక్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇక విషయంలోకి వెళ్దాం. నెంబర్ 1, బ్రూక్ మరియు విలీ అని పిలువబడే ఈ ఇద్దరు కపుల్స్ టాటూ ఆర్టిస్టులు. బ్రూక్ వినీని ప్రేమించాడు. కానీ ఆమెకి ఏ విధంగా తన యొక్క ప్రేమను తెలియజేయాలో అర్థం కాక వినీని తన యొక్క బాడీ మీద ఒక టాటూ వేయమని చెప్పాడు. బ్రూక్ ఎప్పుడైతే తన మీద టాటూ వేయమని వినీకి చూపించాడో అక్కడ డు యు మ్యారీ మీ, ఎస్ ఆర్ నో అని బాక్సుల్ని ఆల్రెడీ ముందుగానే బ్రూక్ వేసి ఉంచాడు. ఇక అది చూసిన ఆమె చూసి షాక్ అయి ఎస్ అని టిక్ పెట్టింది. నిజానికి అది ఒక మ్యారేజ్ ప్రపోజల్. అందులో ఎస్ ఆర్ నో అనే రెండిట్లో ఒక ఆప్షన్ ని ఆమె ఎంచుకోవాలి. అది చూడగానే ఆమె ఆనందంతో కళ్ళలోంచి నీళ్లు వచ్చేసి ఎస్ అని టిక్ పెట్టింది. నెంబర్ 2, రాబిన్ అని పిలువబడే ఈ ఫైర్ ఫైటర్ తాను క్లారా అని పిలువబడే తన యొక్క ఫ్రెండ్ ని ఎంతగానో ప్రేమించాడు. ఆమె ఒక పైలట్. ఆమెకి ఎలా ప్రపోజ్ చేయాలో అర్థం కాలేదు. ఎందుకంటే ఆమె ఒక పైలట్, ఇతను ఒక ఫైర్ ఫైటర్. ఆమె ఒక పని మీద హెలికాప్టర్ లో వేరే చోటుకు వెళ్ళింది మరియు ఆ ఎయిర్పోర్ట్ కి వస్తున్నా అని ఆమె అతనికి మెసేజ్ పంపిన వెంటనే అప్పుడు తన యొక్క ప్రేమ తన మీద ఆమెకి ప్రేమ ఉందో లేదో తెలుసుకోవడానికి అతను ఒక సర్ప్రైజ్ మ్యారేజ్ ప్రపోజల్ ని పెట్టాడు. ఎయిర్పోర్ట్ యొక్క రన్వే మీద పెళ్లి కోసం ఎస్ ఆర్ నో అని 2 పెయింట్లు రాశాడు. తన యొక్క హెలికాప్టర్ వచ్చి ఎక్కడ ల్యాండ్ అవుతుందో అదే తన యొక్క అభిప్రాయం అని తెలియజేశాడు. అది చూసిన వెంటనే ఆమె ఎస్ అనే దగ్గర తన యొక్క హెలికాప్టర్ ని ల్యాండ్ చేసింది. నెంబర్ 3, ఇక్కడ కనపడుతున్న వ్యక్తి తనకి ఎంతో ఇష్టమైన జెనిఫర్ అనే అమ్మాయిని ప్రేమించాడు. మొదట్లో అతను ఆ అమ్మాయిని ప్రపోజ్ చేసినప్పుడు ఆ అమ్మాయి యాక్సెప్ట్ చేయలేదు. ఆ తర్వాత అతను ప్రతి ఒక్క రోజు లెగిసినప్పటి నుంచి తిన్నప్పుడు తాగినప్పుడు 1 సంవత్సరం పాటు ఒకే ప్రశ్న అడగడం మొదలు పెట్టాడు. అలా 1 సంవత్సరం పాటు ప్రతి రోజు అతను ఆ బోర్డును పట్టుకుని వీడియోని రికార్డ్ చేశాడు. 1 సంవత్సరం తర్వాత జెనిఫర్ అతనికి ఒక బీచ్ దగ్గర కనిపించినప్పుడు జెనిఫర్ అతని యొక్క సంవత్సరం పొడుగున వీడియోను చూసింది. ఆ తర్వాత ఆమె ఏడవడం మొదలు పెట్టింది. ఆ తర్వాత అతను ఆమెని ఒకటి అడిగాడు. అది కూడా విల్ యు మ్యారీ మీ అని అడిగాడు. కానీ ఈసారి మాత్రం ఎస్ అని చెప్పింది. ఇక్కడ కనపడుతున్న వ్యాక్వి అనే వ్యక్తి తన యొక్క ఫ్రెండ్ అయిన స్టీవెన్ ని ప్రేమించింది. అతనికి బీచ్ అంటే ఎంతో ఇష్టమని ఆ అమ్మాయికి తెలుసు. అతనికి తన మీద ప్రేమ ఉందో లేదో తెలుసుకోవడానికి బీచ్ కంటే బెస్ట్ ప్లేస్ ఆమెకి దొరకలేదు. అప్పుడు ఆమె మట్టి మీద ఒక పెద్ద ఆర్ట్ వేసి ప్రపోజ్ చేసింది. మరి అలా చేసినప్పుడు అంత కష్టపడి అంత పెద్ద బొమ్మ వేసినప్పుడు ఎస్ చెప్పకుండా ఎవరుంటారు చెప్పండి. చూసారు కదా, మీరు ఎప్పుడు చూడనటువంటి కొన్ని మ్యారేజ్ ప్రపోజల్స్ గురించి మీకు తెలియని కొన్ని ఆసక్తికరమైన విషయాలు ఈ వీడియో కనుక మీకు నచ్చట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరికొన్ని ఆసక్తికరమైన విషయాల గురించి తెలుసుకోవాలనుకుంటే టీటాక్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.